ఒంటరి మహిళలే లక్ష్యంగా వలవేసి తాను ప్రముఖ పత్రికకు సీఈఓను అని, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అని, తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు అని, సోదరి ఆస్ట్రేలియాలో స్థిరపడింది అంటూ నమ్మించి వారి వద్ద నుండి నగదు, బంగారు నగలు కాజేసిన నిత్య పెళ్లికొడుకు ఆగడాలకు ఏలూరు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేశారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఒంటరి మహిళలు, విడాకులు పొందిన వారిని లక్ష్యంగా చేసుకునే ఇతడు వారు పూర్తిగా నమ్మాక తాను ఇంకా పెద్ద ఉద్యోగంలోకి మారుతూ ఉన్నానని నమ్మించి అందుకు కాస్త డబ్బులు అవసరమని తీసుకుంటాడు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవ పడి ఆ మహిళలతో మాట్లాడిన సిమ్ను మార్చేస్తాడు. అలా 2020 నుండి ఇప్పటిదాకా 40 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. తాజాగా ముదినేపల్లి మండలంలోని ఓ మహిళను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేయడంతో నిత్య పెళ్లి కొడుకు సాంబశివరావు బాగోతం బయటపడింది. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము, నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.